నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క ఏంటక్క బోర్డు పెట్టారు? ఇవాళ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను పద్మిని. అది బోర్డు మీద అయితేనే ఎవరెవరికి ఉండే ఏంజల్ నెంబర్. ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన ఏంజల్ నీకు ఉంటుంది అనమాట. నా డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన ఏంజల్ నాకు ఉంటుంది. అట్లా అందుకనే స్వామి 33 కోట్ల దేవతల్ని పెట్టాడేమో ఇంత మందిని. ఆయన మననే కాదు జీవరాశులను అన్నిటినీ చూడాలి కాబట్టి అంతమంది దేవతలు ఉన్నారు. ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్ కి ఒక దేవత మనని పరిపాలిస్తూ ఉంటారన్నమాట. చెప్తారా ఇవాళ? అన్ని చెప్తాను. అంటే మన డేట్ ఆఫ్ బర్త్ తో మన ఏంజల్ నెంబర్ ని మనం ఎలా కనుక్కోవాలో చెప్తాను. చెప్పండి. పర్సనల్ ఏంజల్ నెంబర్, పర్సనలైజ్డ్ ఏంజల్ నెంబర్, కస్టమైజ్డ్ యువర్ ఏంజల్ నెంబర్. మీ ఏంజల్ నెంబర్ ఏంటో మీకు తెలుసా? రైట్. ఏంటక్క ఎలా తెలుసుకోవాలి? అక్క యువర్ ఏంజల్ నెంబర్ రైట్ ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఒకళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం. ఓకే, మన అజయ్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం. అజయ్ చెప్పు, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. సెకండ్ అంటే మనం కంపల్సరీ 0 రాసుకోవాలి. సెకండ్ మనం 0 రాయడంలో ఫస్ట్ కదా రాసేద్దాం. కనిపెట్టింది మనం అంటే భారతీయులని అది ఎగేసుకుని వచ్చేయకండి. 25 ఎప్పుడయ్యా? 1999. అబ్బో, నువ్వే ఒక ఏంజిల్ లా ఉన్నావే. 1999. ఓకే. సో ఇప్పుడు మన ఏంజల్ నెంబర్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ నెంబర్ రాసుకోవాలి. 1999. తర్వాత బర్త్ డేట్ రాసుకోవాలి 02. తర్వాత మంత్ నెంబర్ రాసుకోవాలి 05. ఇది అజయ్ యొక్క పర్సనల్ ఏంజల్ నెంబర్. నేను ఇంకేదైనా యాడ్ చేస్తారేమో అనుకుంటున్నా. ఏంజల్ నెంబర్స్ ఏంటి? ఇప్పుడు 520741 అదొక ఏంజల్ నెంబర్. అట్లానే మీకు 1176 యూనివర్స్ నెంబర్ అని చెప్పాను. అలానే 19751 ఆ నెంబర్ పర్టికులర్ గా రాస్తే మీకు ఆరోగ్యం చేకూరుతుంది, అనారోగ్యం ఉంటాయని చెప్పాను. అలాంటి నెంబర్స్ అన్నమాట. అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఏంజల్ నెంబర్ అనేది ఉంటుంది. పర్టికులర్ గా ఆ వైబ్రేషన్ మనని హెల్ప్ చేస్తుంది అనమాట రీచ్ అవ్వడానికి. సో ఇప్పుడు ఈ నెంబర్ కనుక లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవాలి అజయ్. లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకుంటే ఎలాంటి పనులైనా కూడా అయిపోతూ ఉంటాయి. మీకు దీనికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే రాసుకోవాలా, లేకపోతే ఉద్యోగంలో ఉన్నతి రావాలి అంటే రాసుకోవాలి, అలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏ పనన్నా అవ్వాలి అంటే రాసుకోవాలి. ఇది పర్సనలైజ్డ్ ఏంజల్ నెంబర్ గా మనం గుర్తించాలి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అయితే ఇట్లాంటి ఏంజల్ నెంబర్స్ చెప్పటం కానీ లేకపోతే ఇట్లాంటి రెమెడీస్ చెప్తుంటే పెద్ద పెద్ద ప్రముఖులు ఎవరు ఇట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేయలేదు, వాళ్ళు చాలా పైకి వచ్చారు అని చెప్పి ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళకి మీ సమాధానం అన్నమాట. అసలు న్యూమరాలజీ గురించి చెప్పాలి అని అంటే న్యూమరాలజీ రెమెడీస్ అని ఇప్పుడు ముఖేష్ అంబానీతో పోల్చుకోవటం, అనిల్ అంబానీతో ఆయన ఏం రెమెడీస్ చేస్తారో మీకేం తెలుసు? ఫోన్ చేసి చెప్తారేంటి? అవన్నీ మనకు తెలియదు వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఏ దైవారాధన చేస్తారో మనకు తెలియదు కదా. మనకు తెలీదు. ఇంకోటి నేను చెప్పేది ఏంటి అని అంటే, ఏ రెమెడీ అన్నా మీరు చెయ్యండి చేయకపోండి, భగవంతుడి దగ్గర మంచితనం అనేది పెంపొందించుకోవాలి. అప్పుడు నెక్స్ట్ జన్మలకైనా, మోక్షం మాట పక్కకు పెట్టు, నెక్స్ట్ జన్మలకైనా మంచి జీవితం అనేది వస్తుంది మనకి అని చెప్పేది అదొక తార్కాణం అనమాట. మీకు ఏదైనా నచ్చకపోతే నచ్చలేదు అనేది పక్కకు జరిగిపోవాలి, అంతేగాని దాన్ని పట్టుకొని వేలాడుతూ అది చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అందరూ ఒకలాగా ఉండరు కదా. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నారు, ఆయన తర్వాత పిల్లలు ఎవరు ఉన్నారమ్మా? అంత లీడ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎంత ఎలాంటి లీడర్ ఆయన అసలు? మరి ఎవరైనా దాన్ని లిగసీ తీసుకోగలిగారా? లేదు. కరెక్ట్. అట్లా భగవంతుడు ఎవరికో ఒకళ్ళకి ఇస్తాడు, చెప్పమనో చెయ్యమనో ఏదో ఒకటి ఇస్తాడు. నాలాంటి వాళ్ళకి ఇలా నెంబర్స్ మీరు చెప్పండి, ఏంజల్ నెంబర్స్ చెప్పండి అనే స్ఫురణ నాకు కల్పించాడు. డెఫినెట్లీ ఈ సబ్జెక్ట్ ని మీరు నేర్చుకున్నారు, రెమెడీస్ చెప్పేవో ఓపెన్ గానే చెప్తున్నారు, ఛానల్లో ఓపెన్ గా చెప్తున్నాం. అవును. అయితే మీ దగ్గర కన్సల్టేషన్ ఇప్పుడు మీ నంబర్ డిస్ప్లే అవుతుంది,
దానికి కన్సల్టేషన్ దేనికి తీసుకుంటారు? నేమ్ కరెక్షన్ కి, సిగ్నేచర్ కరెక్షన్ సిగ్నేచర్ అకార్డింగ్ టు న్యూమరాలజీ. ఆ సబ్జెక్ట్ ని నేర్చుకున్నారు కాబట్టి దానికి ఎంతో కొంత గౌరవంగా ఖచ్చితంగా పే చేయాలి కాబట్టి దానికి సంబంధించి తీసుకుంటున్నారు తప్ప రెమెడీస్ చెప్పడానికి మళ్ళీ ఏమైనా తీసుకుంటారక్క? రెమెడీస్ ఏం అలా తీసుకునేటట్టయితే వీడియోలో యూట్యూబ్ లో ఎందుకు చెప్తారు? ఓకే, సగం చెప్పేసి మిగతా సగం తెలుసుకోవాలి అంటే ఫోన్ చేయండి అని అంటాం కదా. అలా కాకుండా రెమెడీస్ ని ఓపెన్ గా చెప్తున్నారు ఎవరైతే ఇప్పుడు ఈ పర్సనల్ రీచ్ రెమెడీ కాలేదు. కదా, ఇది నేను ఎవరికి కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు. నాకు పెయిడ్ క్లయింట్స్ కూడా నేను ఏం చెప్పలేదు. వాళ్ళకి మామూలుగా వాళ్ళకు ఉండే బాధలకి నేను చెప్పేసా. ఇది ఇప్పుడు మీరు ఇది మీ ఏంజిల్ నెంబర్ ని మీరే తెలుసుకోండి అని ఎందుకు చెప్తాను చెప్పు, అవునా కదా? ఓపెన్ గా ఎలా చెప్తారు? చెప్పరు కదా. సో రెమెడీస్ చెప్పేవి మీ దాకా రీచ్ కాలేని వాళ్ళు, డబ్బులు ఇచ్చుకొని చేయించుకోలేని వాళ్ళు ఈ పద్ధతి అలా అయితే మనం 520741 చెప్పేదాన్ని కాదు పద్మిని. అది పెయిడ్ కన్సల్టేషన్ అమ్మా, నేను చెప్పను, తర్వాత వాళ్ళకి చెప్తానులే అని దాటేసేదాన్ని. ఆఫ్ ద రికార్డ్ అయినా నాకు చెప్పొచ్చు. అదే ఆ క్వశ్చన్ అడగకు. ఏ క్వశ్చన్ అడిగినా ఓపెన్ గా రెమెడీస్ అన్ని చెప్తూ ఉన్నది. డబ్బులు తీసుకోవాలంటే అలా తీసుకోవచ్చు. ఒక్కటి పద్మిని, ప్రతిసారి మనం చెప్పాల్సింది కాదు. ఒకటైతే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. నా ప్రొఫెషన్ ని నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద, లేకపోతే ఒక వృత్తిగా తీసుకుంటున్నాను కానీ వ్యాపారంగా తీసుకోవడం లేదు. వృత్తికి వ్యాపారానికి చాలా తేడా ఉంది, గమనించగలరు. రైట్, అసలు మీరు అన్నట్టు కరెక్ట్ అక్క. వాట్ యు సెడ్ ఇస్ 100% కరెక్ట్. అనవసరంగా అస్తమానం తీసుకొచ్చి మనసుని చేసుకోకూడదు. అంటే మనసు దాకా ఎందుకు వస్తారు? అంత సీన్ లేదు కానీ తెలియపరచాలి అన్న ఉద్దేశమే. బట్ దెన్ ఓకే ఫైన్. ఇప్పుడు మాత్రం ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నేను ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను, ఇంకొకటి ఏదైనా అర్థమయ్యే ఉంటుంది. ఇంకొకసారి చెప్పు. ఏ నంబర్ చెప్తాము? 21 6 1983. నాది అనుకునేరు, నాది కాదు. నా డేట్ ఆఫ్ బర్త్ 30th తో స్టార్ట్ అవుతుంది, నాది మాత్రం కాదు. 21/6/1983. 19832106 మస్ట్. దీనికి ఒక ఫార్ములా చెప్తాను మీకు, గుర్తుపెట్టుకోండి. ఇది ఇయర్ అన్నమాట. ఓకే, ఇది డిడి డేట్, ఇది ఎంఎం మంత్. ఇది ఫార్ములా. డన్. ఓకే, ఇంకా అర్థమైపోతుంది కదా. డెఫినెట్లీ క్లియర్. సో ఎవరి లక్కీ ఏంజల్ నంబర్ ని వాళ్ళు ఎలా రాసుకోవాలి, ఎలా రాసుకోవాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా రాసుకున్నాను లెఫ్ట్ హ్యాండ్ మీద, అలానే మీరు కూడా లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోండి. మీకు అన్ని విధాలా మంచి జరగడానికి హెల్ప్ చేస్తుంది. డైలీ రాసుకోవాలా? డైలీ రాసుకోవాలి. డైలీ పొద్దునే లేవంగానే స్నానాధికాలన్నీ కంప్లీట్ చేసేసుకొని ఆ నెంబర్ రాసుకోండి. మీరు ఎలాగో చాలా మంది 520741 రాసుకోవడం అలవాటు చేసుకున్నారు, అలానే ఇది కూడా రాసుకోండి కంపల్సరీగా. ఎట్లా 520741 ఒకవేళ రాసుకునే వాళ్ళైతే కింద రాసుకుంటారా? ఎట్లా రాసుకో 520741 ఒక పక్కకు రాసుకొని ఒక 2-3 వేళ్ళ గ్యాప్ ఇచ్చేసి మీది ఏంజల్ నెంబర్ రాసేసుకోండి, సరిపోతుంది. చాలా బ్యూటిఫుల్ గా. కంపల్సరీ ఇయర్ మాత్రం 4 నెంబర్స్ రాయాలన్నమాట. అలాగే డిడి ఎంఎం రాసుకోవాలి. ఇయర్, డేట్, మంత్. ఈజీగా ఉంటుంది. రైట్ అక్క, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా చక్కగా ఎవరి పర్సనలైజ్డ్ ఏంజల్ నంబర్. మళ్ళీ ఈ నంబర్ ఇక్కడ మనం ఇదంతా యాడ్ చేస్తే మీకు ఒక డెస్టినీ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా యాడ్ చేసామనుకో 1 + 18 కదా, 9 వస్తుంది. 27. 27 అదే. ఇది 27, 28. 28 + 2 30. 30 + 5 35. 3 + 5 8 వచ్చింది. అంటే అజయ్ ఏం చేయాలి? ఈ 8 నెంబర్ వచ్చినప్పుడు మీ పర్సనలైజ్డ్ నెంబర్ 8 వచ్చినప్పుడు మీరు ఎవరిని పూజించాలి అంటే వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఎందుకంటే 8 శనికి సంబంధించిన నెంబర్, సాటర్న్ నెంబర్ కాబట్టి వెంకటేశ్వర స్వామిని. అలాగే ఇంకా చెప్పాలి అని అంటే విష్ణువుకి సంబంధించినవి ఏమైనా కూడా లక్ష్మీ అమ్మవారిని, ఆంజనేయ స్వామిని, శ్రీరామచంద్రుల వారిని, వాళ్ళని పూజించుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది అనమాట. 1 అయితే ఎవరిని, 2 అయితే ఎవరిని, అలా టూకీగా చెప్పండి. నేను చెప్తాను. 1 అయితే సన్ కి సంబంధించింది కాబట్టి
ఆదిత్య హృదయం అనేది చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే సూర్యాష్టకం, ఇప్పుడు సూర్య నమస్కారాలు అవి చేసినా కూడా చాలా మంచిది. అలాగే సెకండ్ మూన్ కి సంబంధించింది చంద్రశేఖర అష్టకం చదువుకుంటే, చంద్రమౌళీశ్వరిని పూజిస్తే, అలాగే లలితా త్రిపుర సుందరిని, అలాగే వారాహి అమ్మవారిని, అలాగే శ్రీ రాజశ్యామల అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది. అండ్ బ్యూటిఫుల్ నెంబర్ 3 గురువుకి సంబంధించింది దత్తాత్రేయ స్వామిని, శ్రీపాద శ్రీవల్లభుల్ని పూజిస్తే చాలా మంచిది. 3 నెంబర్ ఎవరిదైతే బర్త్ నెంబర్ ఉంటుందో ఖచ్చితంగా శ్రీపాద శ్రీవల్లభులు ఎప్పుడో అప్పుడు మీ లైఫ్ లో మిమ్మల్ని టచ్ చేస్తారనమాట. నువ్వు నన్ను పూజించు అని చెప్పకనే చెప్తారు ఆయన. తప్పకుండా శ్రీపాద శ్రీవల్లభుల్ని పూజించండి. 4 అలాగే 4 అంటే రాహు, దుర్గా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అలాగే వారాహి అమ్మవారిని పూజించినా కూడా చాలా మంచిది వీళ్ళకి. 5 వచ్చేసి బుధుడు. మీరు విష్ణువుకి సంబంధించినవి ఏవైనా కూడా చేసుకుంటే మంచిది. విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది వీళ్ళకి. 6 అంటే వీనస్ వస్తుంది. అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారిని, అట్లాగే వారాహి అమ్మవారిని, రాజశ్యామల అమ్మవారిని, లలితా త్రిపుర సుందరిని పూజిస్తే చాలా మంచిది. 7 వచ్చేసి కేతువు. కేతువు కూడా అందరి దేవుళ్ళని కూడా చాలా ఇష్టపడతాడు ఆయన. ఇది అదని ఏమి ఉండదు. బుక్స్ ఎక్కువగా చదివితే మీకు నాలెడ్జ్ ఎక్కువగా పెరుగుతుంది. సో ఆధ్యాత్మికమైన సంబంధించిన బుక్స్ చదవడానికి ప్రయత్నం చేయండి. రైట్. అండ్ 8 చెప్పేసారు. 8 ఇంకొకసారి కంటిన్యూగా ఉంటుందని చెప్తున్నాను. 8 సాటర్న్ కాబట్టి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది. అలాగే మీరు ఏదైనా కూడా ఇన్ఫినిటీ అనేది ఉంటుందన్నమాట మీకు. తప్పకుండా మీరు కొంచెం శ్రద్ధ వహించి డిసిప్లైన్డ్గా ఉంటే మీరు లైఫ్లో చాలా రీచ్ చేసుకోగలుగుతారని చెప్పొచ్చు అనమాట. 9 ఈజ్ వెరీ పవర్ఫుల్ నెంబర్. ఆ పవర్ని మన సరైన రీతిలో పెట్టాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అది చెల్లుతుంది. లక్ష్మీ నరసింహస్వామి కూడా. లక్ష్మీ నరసింహస్వామి అయినా పర్వాలేదు, కాకపోతే కుజుడికి సంబంధించిన నెంబర్ కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు అనమాట. బుధుడు లక్ష్మీ నరసింహ స్వామిని ఇష్టంగా పూజించాలి అనుకుంటే కూడా 9 చేయొచ్చు. ఎందుకంటే నేను స్వామిని ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. అది తెలియక అడిగాను, అజ్ఞానంతో అడిగాను, నాకైతే తెలీదు. అన్నప్పుడు నా పైన నాకు నీడని ఎవరిస్తున్నారు అని అన్నారు. ఎందుకంటే మైత్రికి లక్ష్మీ నరసింహ స్వామి వస్తారు కదా, వచ్చినప్పుడు స్వామి నువ్వు మాకు ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఈ టైము వెంకటేశ్వర స్వామి మీద నీతో మాకు రిలేషన్ ఏంటి? నేను మామూలుగా దండం పెట్టుకుని యాదగిరిగుట్టకు వచ్చిన మాట వాస్తవమే, కానీ నువ్వు ఎలా వచ్చావు మా అమ్మాయికి అసలు అని చెప్పి నేను అడిగినప్పుడు స్వామి నాకు కలలో కనపడి నా పైన ఎవరున్నారో చూడు అని చెప్పి అక్కడ స్వామిని చూపించారన్నమాట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి అలా లక్ష్మీనరసింహ స్వామిని పూజించాలనుకుంటే కూడా చాలా మంచిదే. రైట్ అక్క, బ్యూటిఫుల్ అక్క. యువర్ పర్సనలైజ్డ్ ఏంజల్ నెంబర్ ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేదు అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? డేట్ ఆఫ్ బర్త్ లేదు అని అంటే మీరు ఏం చేస్తారు అని అంటే, మనం అన్ని చోట్ల 5 అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ 555 అంటే అన్ని పనులు అయిపోతాయని మనకు తెలుసు. ఈ 555 రాసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఇయర్ 5కి సంబంధించిందే, మంత్ 5కి సంబంధించిందే, అట్లాగే డేట్ కూడా 5కి సంబంధించింది. 3 5లు రాసుకుంటే చాలు. అయితే మనకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఇన్ని నెంబర్స్ ఉన్నాయి కదా అని. ఇప్పుడు 5555 అని రాసేసామనుకో ఆ సంవత్సరంలో పుట్టినట్టు అయిపోతుంది కదా మళ్ళీ, అవునా కాదా? కాబట్టి అట్లా కాకుండా దీని అందరికీ రిప్రజెంటేషన్ ఒక 5 అన్నమాట. ఈ 2 నెంబర్స్ కి రిప్రజెంటేషన్ ఒక 5, అలాగే ఈ 2 నెంబర్స్ కి రిప్రజెంటేషన్ ఒక 5 కింద తీసుకొని 555